అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గానీ సంతోషంగా ఉన్నాము. ఇది వీడియో వస్తా ఉంటుంది, కానీ నేను పోలీ పాడ్యం గురించి మాట్లాడతాను. వీడియోలో వచ్చేసి జ్యూస్ చేసుకున్నాను, వెజిటేబుల్ జ్యూసు, సొరకాయ కర్రీ చేసుకున్నా, ఇత్తడి సామాన్లు శుభ్రం చేసిన, పూజ. నేను హాస్పిటల్కి వెళ్ళిండేది, అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మాట్లాడతా. పోలీ పాడ్యం అనేది ఇంక ఇప్పుడు మనకి 20వ తారీఖు వచ్చేసి అమావాస్య వస్తుంది. కార్తీక మాసం అమావాస్య వెళ్ళిపోయేటప్పుడు అమావాస్య వస్తుంది కదా. అమావాస్య తర్వాత పోలీ పాడ్యం అనేసి పాడ్యం రోజు మనం ఏ రోజు కార్తీక మాసంలో పూజ చేసుకోకుండా పోలీ పాడ్యం రోజు నదికి వెళ్ళి తెల్లవారుజామునే నిద్రలేసి కాలకృత్యాలన్నీ తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి మరి నదిలో దీపాలు వదిలినా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ నెలలో ఏ రోజు చేయకున్నా ఆ రోజు చేయొచ్చు. లేదనుకో మనము చేసినా కానీ పోలీ పాడ్యం అనేది చేసుకుంటే చాలా మంచిది. పోలీ కథ అనేది నాకు తెలిసిన విషయం చెప్తాను. ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక 5గురు కుమారులు ఉంటారు. ఒక ఆమెకు వచ్చేసేసి వాళ్ళు సాకలి వాళ్ళు. 5గురు కుమారులు ఉంటే 5గురు కుమారులకు వివాహం చేసి ఉంటుంది. చిన్న కోడలకు వచ్చి చిన్నతనం నుంచి పూజలన్నా, భగవంతుడన్నా, పెద్దలన్నా చాలా గౌరవము, భగవంతుడిని ఎప్పుడు నామం తలుస్తా, ఇంటి పనులు అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ అత్తగారికి వచ్చేసి నేనే పెద్ద భక్తురాలను అనేసి గర్వంగా ఉంటుంది వాళ్ళ అత్తగారు. కానీ ఈ అమ్మాయి చిన్నతనం నుంచే ఉంటుందంట. లాస్ట్ కోడలు చిన్నతనం నుంచే ఆ విధంగా ఉంటుంది. ఆ కోడలు ఆ విధంగా ఉంటుందనేసి ఆ కోడల పైన చాలా కోపంగా ఉంటుంది. ప్రతి ఇంటి పనులన్నీ ఆ కోడలకే చెప్తుంది, మిగతా కోడలకి ఏం చెప్పారు. ఇంకా కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం వస్తే ప్రతిరోజు నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వదిలి వాళ్ళు వస్తారంట. ఈ అమ్మాయి ఈ పోలీకి కానీ నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వదులుకొని పూజ చేసుకోవాలని ఉంటుంది. కానీ పనులన్నీ పోలీ పైనే వేస్తుంది. అప్పుడు వచ్చేసేసి పోలీ ఏం చేస్తుందంటే, మనకు మజ్జిగ చిలికితే కవ్వం ఉంటుంది కదా, దానికి వెన్న ఉంటుంది కదా, వాళ్ళ పెరట్లోనే పత్తి వీకి దానికి అద్ది దీపారాధన వెలిగించి దానిపైన బుట్ట మూసి పెట్టిందంట. ఆ విధంగానే నెల రోజులు చేసిందంట. ఎవ్వరికీ తెలియకోకుండా ఆ విధంగా చేసింటే అప్పుడు ఇంకా కార్తీక మాసం అమావాస్య అయిపోయింది. ఆ రోజు యథావిధిగా అత్త కోడన్లు అంతా నదికి వెళ్ళినారు. ఈమెకు మళ్ళీ వస్తుందేమో అనేసి ఇంకా ఎక్కువ పనులు పెట్టిందంట. రోజులాగానే ఆ రోజు కానీ అదేవిధంగా పెరట్లో పత్తి వీకి ఒత్తి చేసి ఆ కవ్వానికి ఉండే వెన్న తీసి దీపారాధన వెలిగించి అదేవిధంగా బుట్ట మూసి పెట్టింది. అప్పుడు వచ్చేసేసి ఇంకా పనులన్నీ చేసుకుంటా ఉంది. అప్పుడు వచ్చేసి పుష్కక విమానము భగవంతుడు దేవతలు పంపిస్తా అన్నారంట. అప్పుడు చెరువు గట్టు పైనే వస్తుందంట. ఇది మాకోసరమే వస్తుందేమో అనేసి భగవంతుడు మాకోసరమే పంపించినాడు అనేసి మిగతా కోడన్లు అత్తగారు అనుకున్నారంట. మళ్ళీ వచ్చేసి పోలీ వాళ్ళ ఇంటికి వచ్చేసి పోలీ ఊరంతా చూస్తున్నట్లుగానే పోలీని పుష్కక విమానంలో ఎక్కించుకొని దేవదూతలు వస్తాన్నారంట. అప్పుడు వచ్చేసి ఆమె కాళ్ళు పట్టి వాళ్ళ అత్తగారు లాగినారంట. వాళ్ళ అత్తగారి కాళ్ళు మిగతా కోడన్లు కానీ పట్టుకుంటే అప్పుడు వచ్చేసి దేవదూతలు చేత్తో అనేస్తే వాళ్ళు కిందికి వెళ్ళిపోయినారంట. ఆ విధంగా మనం భక్తి శ్రద్ధలతో భగవంతుని నమ్ముకొని చేస్తే తప్పకుండా మనకు ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. కానీ పోలీ చూడండి, ఎంత ఇబ్బందులైనా కానీ ఆ విధంగా దీపారాధన చేసుకుంది. ఏదో నాకు తెలిసిండే కథ చెప్తాను. ఆ రోజన్నా కానీ వీలు కాకుంటే మనకు ఉండే దాంట్లో దీపారాధన చేసుకోండి, చాలా మంచిది. ఇంకా మనకు 30 రోజులు 31 పువ్వొత్తులు పెట్టి నూనెలోనో నెయ్యిలోనో మీ ఇంట్లో ఏది అనుకూలమైతే ఆ విధంగా కానీ దీపాలు వదులుకుంటే పోలీ పాడ్యం రోజు మంచిది. అరటి డొప్పల్లో కానీ మరి టెంకాయ చిప్పలో కానీ పెట్టుకొని తులసి కోట దగ్గరైనా వదులుకుంటే మంచిది. నేను ఏ విధంగా దీపాలు వదలాలో మన వీడియోల్లో ఉంది, చూడండి తెలియకోకుంటే. ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి వెజిటేబుల్ జ్యూసు. ఉసిరికాయలు బాగా వస్తున్నాయి కదా, ఉసిరికాయలు మనకి ఇప్పుడు 3 నెలలు బాగా వస్తాయి సీజన్ కాబట్టి.
ఉసిరికాయలు బాగా తీసుకోండి. బాగా తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యపరంగా కానీ చాలా మంచిది. ఉసిరికాయ అనేది సి విటమిన్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి చాలా మంచిది. కొన్ని రోజులు తాగడం వల్ల కానీ ఇంకా మరి టైం ఉంటేనా ఇంకా ఇవన్నీ పూజకు వాడింటి కదా, ఇంకా అది కాక స్పూన్లు వేసేటివి అన్నీ కొంచెం నల్లగా ఉంటే అన్నీ శుభ్రం చేద్దామనేసి శుభ్రం చేస్తాను. అయిపోయింది. డ్రై క్లాత్ పెట్టి తుడిచేసి అన్నీ సర్దేసుకొని ఇంకా అది కాక మంచినీళ్ళు వస్తున్నాయి, మున్సిపాలిటీ వాటరు వంటకు పట్టుకుంటాను. ఆ ఇత్తడి బిందె కానీ బాగా చింతపండు సబీనా పౌడర్ నేను వాడేది, లేదనుకో నిమ్మరసము సబీనా పౌడర్. ఈరోజు అయితేనా నిమ్మరసమును సబీనా పౌడరే వాడినాను. ఈ విధంగా అంతా శుభ్రం చేసుకొని అన్నీ డ్రై క్లాత్ తుడిచేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకుంటాను. కానీ మనం ఈ విధంగా పూజ భగవంతుని మనకు ఇప్పుడు బాధ ఎక్కువైంది అనుకో, ఎవరన్నా బాధ పెట్టినా కానీ వాళ్ళని ఏమనొద్దండి. భగవంతుడి దగ్గర పోయి మన కన్నీళ్ళు పెట్టుకుంటే భగవంతుడు మనల్ని తప్పకుండా కరుణిస్తాడు. ఎవరి దగ్గర చెప్పుకున్నా మనకు బాధ తీరదు. కానీ మనం వేరే వాళ్ళ దగ్గర చెప్పినామంటే, ఇంట్లో వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు కానీ వింటారు, వాళ్ళు బాధపడతారు, మనం బాధపడతాము. అదే భగవంతుని పాదాల దగ్గర చెప్పండి, తప్పకుండా మనల్ని ఎప్పుడు ఒకసారి కరుణిస్తాడు భగవంతుడు. మనము ఏ జన్మలో ఏ పాపం చేసుకుంటామో అది ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాము. ఇంకా మనం మంచి చేసుకుంటా భగవంతుని నామం తలుస్తా అంటే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తూనే వస్తాయి. ఎందుకంటే ఒక చెట్టు ఉంటుంది, ఉదాహరణ చెప్తాను. ఆ చెట్టు వచ్చేసి బాగా ఆకులు ఉంటుంది, ఎండిపోతాయి, ఆ ఆకులన్నీ రాలిపోతాయి, మళ్ళీ చిగురేస్తుంది కదా. ఆ విధంగా కానీ మన జీవితం కానీ ఉంటుందనేసి నేను నమ్ముతాను బాగా. ఏదో నాకు తెలిసిన విషయం చెప్తాను. మరి వచ్చేసి గురువారం రోజు హాస్పిటల్కి వెళ్ళినాను అన్నా కదా. ఆ హాస్పిటల్కు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, మెన్న వస్తుంది, కాళ్ళు నొస్తున్నాయి అన్నా కదా. నాకేం వేరేది ఉండదు, ఆ ప్రాబ్లంతోనే నొస్తుందని మా వారికి ఎంత చెప్పినా వినలేదు. మెడ ఎందుకు అంతగా నొస్తుంది, ఎందుకు ఇట్లా అనలేకున్నావు, కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి అనేసి. మెడ నొప్పి వస్తే కళ్ళు తిరుగుతాయి, కానీ ఈసారి అనేది నాకు కొంచెం ఎక్కువ తిరుగుతున్నాయి లేండి. కళ్ళు ఎక్కువ తిరుగుతున్నాయని నేను ఏ పని ఆగలేదు, ఏది ఆగకుండా చిన్నగా చేసుకుంటానే ఉన్నాను. ఎక్కువ నచ్చినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఉప్పు కాపడము, ఇసుక కాపడము, ఆయిలు, జిల్లేడాకులు, తమలపాకులు వేడి చేసి పెట్టడము, అవన్నీ రకరకాలు చేస్తానులేండి. నావన్నీ చూపిస్తేనా ఇన్ని చేస్తావా నువ్వు వైద్యాలు అనేసి మీరు అనుకుంటారు. నా బాధ లోపలే కానీ బయటికి ఎప్పుడూ నవ్వుతానే కనిపిస్తాను నేను. నా బాధ అయితేనే చాలా బాధ ఉంటుందిలేండి. మరి వచ్చేసేసి డాక్టర్ దగ్గర పోతే డాక్టర్కి చెప్తే నా వివరాలన్నీ చెప్పినాము. ధర్మవరంలో స్పందన హాస్పిటల్ అని ఉందిలేండి, అక్కడికి కీళ్ళ డాక్టర్ దగ్గరికే పోయినాము. నా ఏళ్ళు చూపించి ఇట్లా కీళ్ళవాతం సార్, ఇది పరిస్థితి అని మా వారు చెప్పినారు. నేను ఇంట్లోనే చెప్పినా, నేనైతే ఏం మాట్లాడిన చూడు, నేను సైలెంట్ కూర్చుంటానంటే సర్లే నేనే మాట్లాడతానని మాట్లాడినాడు. సార్ని వచ్చేసి ఇంకా బ్లడ్ టెస్ట్లును మరి సిటీ స్కానింగ్ కానీ చేయండి సార్, ప్రాబ్లం ఏమైందో అన్నారు. అన్నీ చేసినారు. ప్రాబ్లం అయితే అదే చెప్పినారు వాళ్ళు. కానీ దానివల్లే నొస్తానని నేను చెప్పినాను. మరి మెడ ఎందుకు ఎక్కువ నొస్తుందంటే, అది ఎక్కువ అయినప్పుడు, చలి ఎక్కువ స్టార్ట్ అయినప్పుడు ఈ విధంగా నొప్పి వస్తుంది అని చెప్తే, ఆయుర్వేదిక్లో కొంచెం లేట్ అవుతుంది, ఇంగ్లీష్ మెడిసిన్ తొందర తగ్గుతుంది అని. లేదు సార్, నాకు అక్కడే కొంచెం బాగా తగ్గుతుంది, నేను అవే వాడతాననేసి 5 రోజులకు ట్యాబ్లెట్లు ఇచ్చినారు. మా వారికి చెప్తే ఇనలేదు. ఇంకా ఆ ట్యాబ్లెట్లు కానీ తీసుకొని ఇంటికి వచ్చి మెడిసిన్ కానీ వాడేసి అయిపోయినాయిలేండి నేను వీడియో పెట్టినప్పటికీ. మనం మరొక వీడియోలో కలుద్దాం.